నేటి రోజున బీసీ సంక్షేమ సంఘం సారథ్యంలో ఒక పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అఖండ విజయాన్ని సాధించడం మేము హర్షం తెలియజేయాలనేసి, అలాగనే కూటమి గెలుపుకి బీసీలందరూ సహకరించారని, సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి మేము నేటి రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే కూటమిలో ప్రధాన పక్షమైనటువంటి తెలుగుదేశం, జనసేన బీసీల అభివృద్ధికి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించడం జరిగింది. వాటికి ఆకర్షితులై బీసీలందరూ ఆ పార్టీలని ఎన్నుకోవడం జరిగిందనేసి మేము అభిప్రాయపడుతున్నాం. మరి ముఖ్యంగా గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24% కుదించి ఎన్నికలు నిర్వహించడం వల్ల బీసీలు ఎన్నో రకాల పదవుల్ని 16,000 పదవుల్ని పోగొట్టుకున్నారు వీళ్ళు బీసీలు. ఆ 34% రిజర్వేషన్లు ఇస్తాననేసి ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశం, జనసేన కూడా హామీ ఇవ్వడం చాలా అభినందనీయం. అలాగనే మేము ఈ సందర్భంగా వాటిని అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టాలని కోరదామనేసి ఒకటి మా ఆలోచన. అలాగనే స్కూల్స్ని అభివృద్ధి చేయడానికి మెగా డిఎస్సికి ఫస్ట్ సంతకం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం చాలా ఆనందం. సో మెగా డిఎస్సిగా 50,000 ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు వేసి స్కూల్స్ మూతడకుండా చూడాలనేసి మేము కోరుతున్నాము. అలాగనే బీసీ స్టడీ సర్కిళ్ళు గత ప్రభుత్వం మూతేసేసినట్టు పరిస్థితి వచ్చింది. అలా కాకుండా వాటిని పునరుద్ధరించాలని, అలాగే హాస్టల్స్, బీసీ హాస్టల్స్ అన్ని పిల్లలకి సౌకర్యాలు లేక చాలా నిర్వీర్యమైపోయినాయి. వాటిలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలనేసి, ఇంకా బీసీలకు మెరుగైన అవకాశాలు కల్పించాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి నేటి రోజున ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి మా పెద్దలందరికీ, బీసీ పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు సానబేని రామారావు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఈ విలేకరు సమావేశం ఎందుకు ఏర్పాటు చేశాం? బీసీలు ఈ కూటమికి ఇచ్చిన మద్దతు ప్రకారమే విజయ బేరి మ్రోగించింది. ఇలాంటి బీసీలకున్న ఇప్పటికే మరి అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా మెరుగుపరిచి ఎక్కువ బీసీలు సంక్షేమానికి పాల్పడాలి అని నేను మరి ఈ బీసీ నాయకుడిగా నేను ఈ కూటమి అంటే కలయిక బీజేపీ, జనసేన, తెలుగుదేశం, దీనికి ముఖ్యంగా యువకుడైన పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ ముందని చేసి దీనికి ఈ సక్సెస్కి మూల కారణం ఆయన అయ్యాడు. దానికి మోదీ గారు కూడా సునామీ కంటే స్పీడ్గా, తుఫాన్లోగా ఇతను పనిచేసాడు అని అభినందించడం చాలా శ్లాఘనీయం. అంటే ఆ పవన్ కుమారు, ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ
ఇంకా మెరుగుపరుస్తూ ఎక్కువ ప్రజలకు ఉపయోగపడేవి కొన్నింటిని జోడించి మరి సుపరిపాలన చేస్తారని, ఎన్టీ రామారావు గారు ఏదైతే చేశారో దాన్ని తిరగతోడి మా ప్రజలందరికీ మంచి పాలన అందిస్తారని ఆశిస్తూ విరమిస్తున్నాను. ఈరోజు మళ్ళా ఒక బీసీల విజయం వచ్చిందని మేము గర్విస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం అన్నగారు ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు ఒక బీసీల పార్టీగానే దీన్ని అభివృద్ధి జరిగింది. అలాగే కొన్ని సమస్యల వల్ల వెనకబడినా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి మెయిన్ రక్షణ చట్టం, బీసీల రక్షణ చట్టం మాకు చాలా ఆకర్షించింది. దాన్ని మేము ప్రథమంగా తీసుకొని మా బీసీలు అంతా ఏకతాటిగా విజయానికి కారకమయ్యాం. దాన్ని తొందరగా ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ఈ బీసీ సంక్షేమ సంఘం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీకి, పవన్ కళ్యాణ్ గారికి శుభ అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఇస్తున్నటువంటి భద్రతా చట్టానికి మేము ఇంప్రెషన్ అయ్యి మేమందరం కూడా బీసీ సంఘాలు అందరికి కూడా చెప్పుకొని మనకి భద్రతా చట్టం కావాలి, దీనికోసమే మనం చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఓటు వేయాలని చెప్పేసి అందరం నిర్ణయించుకున్నాము. బీసీలు ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈ కూటమిని బలపరిచారు. అందరికీ కూడా మీడియా వారికి, బీసీ సంఘ పెద్దలకి, కుల సంఘాలకు కూడా మా అభినందనలు అండి.